ఓకే గైస్, చూడండి ఇప్పుడు కొత్త వాలెట్ డ్రాప్ అయితే వచ్చేసినాం. ఈ యొక్క వాలెట్ డ్రాప్లో ఈజీగా మనకి $30 నుంచి $50 మధ్య మనకి ప్రాఫిట్ అనేది రాబోతుంది. అండ్ ఇందులో మీరు ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటి కేవైసీ లేదు. జస్ట్ మీరు డైలీ చెకింగ్ చేసి క్విజ్లో పార్టిసిపేట్ అయితే అయిపోతుంది అన్నమాట. అండ్ ఈజీ మీకు $30 నుంచి $50 మధ్య మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు మీరేం చేస్తుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సింపుల్గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీ ప్లే స్టోర్ నుండి ఈ యొక్క ARI వాలెట్ అనేది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి సింపుల్గా యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెస్ట్ నెట్ అని చెప్పి కనపడుతుంది. సింపుల్గా ఈ యొక్క బటన్ మీద 1 టైం క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ సైన్ అప్ బటన్ మీద 1 టైం క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరేం చేస్తుంటే పైన మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద 1 టైం క్లిక్ చేసి కింద మనకి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మీరేం చేస్తుంటే ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అండ్ ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మనకి రిఫరల్ కోడ్ అయితే ఉంది కదా, రిఫరల్ కోడ్ దగ్గర మీరేం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానల్లో రిఫరల్ కోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క రిఫరల్ కోడ్ మీరు ఈ విధంగా కాపీ చేయండి. సింపుల్గా ఈ యొక్క పేజ్లోకి వచ్చేసి రిఫరల్ కోడ్ ఈ విధంగా మీరు పే చేయండి. అండ్ ఇందులో అక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఇందులో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. ఓకేనా, ఓకే గైస్, ఈ విధంగా మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తుంది కింద మనకి డైలీ చెక్ ఇన్ చేయమని చెప్తారన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు డైలీ చెక్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి 10 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇవి మనకి టెస్ట్ నెట్ టోకెన్స్ అనమాట. ఓకేనా, అండ్ ఇటు గైస్ చూసుకోండి, ఈ విధంగా మీరు డైలీ చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా, సో డైలీ చెక్ ఇన్ కంప్లీట్ చేసిన తర్వాత కింద మనకి క్లోజ్ బటన్ మీద మీరు 1 టైం క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఓకే గైస్ చూసుకోండి, నా దగ్గర 60 ARI టెస్ట్ నెట్ టోకెన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ వీటి వల్ల మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు ఎన్ని టోకెన్స్ ఏం చేసినా అవి వేస్ట్ కిందకే పోతాయి. బట్ ఇక్కడ మనకి ఏ డ్రాప్ అనేది వేటి మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తాను. ఎవరైతే ఇందులో మీరు డైలీ చెక్ ఇన్ చేస్తారో అండ్ డైలీ 1 ARI టోకెన్ని వేరే అడ్రస్కి సెండ్ చేస్తారో ప్లస్ క్విజ్లో పార్టిసిపేట్ అవుతారో, ఒక ఈ మూడిట్లలో ఎవరైతే డైలీ కంటిన్యూస్గా టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ టోకెన్స్ అనేవి ఈ యొక్క కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అర్థమైంది కదా. అండ్ ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఇప్పుడు డైలీ చెక్ ఇన్ చేసామో నెక్స్ట్ మనం క్విజ్లో అయితే పార్టిసిపేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో క్విజ్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలంటే పైన మనకి 3 లైన్స్ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, దీని మీద మీరు 1 టైం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టుడే క్విజ్ అని చెప్పి కనపడుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఏవైతున్నాయో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కరెక్ట్ ఆన్సర్ నేను సెలెక్ట్ చేసుకొని సో చెక్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ టుడే ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను చెక్ బటన్ మీద క్లిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వెయిట్ చేసినట్లయితే ఇక మనకి టుడే క్విజ్ కూడా పార్టిసిపేట్ అయితే అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఓకే గైస్, చూడండి ఈ విధంగా మీరు క్విజ్లో పార్టిసిపేట్ అయితే అయ్యారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక టెస్ట్ నెట్ టోకెన్ని వేరే అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మనం ట్రాన్సాక్షన్ కిందకైతే వాళ్ళు కౌంట్ చేస్తారన్నమాట. అండ్ ఇప్పుడు మీరేం చేస్తుంటే పైన మనకి సెండ్ బటన్ మీద మీరు 1 టైం క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మీరేం చేస్తుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఈ యొక్క అడ్రస్ అనేది మీరు కాపీ చేయండి. అండ్ ఇక్కడ మీరేం చేస్తుంటే అడ్రస్ అనేది ఈ విధంగా మీరు పే చేసిన తర్వాత ఇక్కడ మీరు కేవలం ఒక టోకెన్ మాత్రమే ఈ విధంగా ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ విధంగా మీకు ఎటువంటి మెమో కూడా అవసరం లేదనమాట. అండ్ ఇప్పుడు కింద మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇచ్చిండి ఈ విధంగా మీరు డైలీ 1 ARI టోకెన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా సెండ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ కింద కౌంట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఏ డ్రాప్ అనేది అంటే ఎక్కువ టోకెన్స్ మనకి రావాలంటే ఎవరైతే ఈ యొక్క ఏ డ్రాప్లో డైలీ చెక్ ఇన్ చేస్తారో అండ్ డైలీ క్విజ్లో పార్టిసిపేట్ అవుతారో అండ్ డైలీ ఈ విధంగా 1 ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ టోకెన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఒకవేళ మీ దగ్గర వేరే మొబైల్ ఉన్నట్లయితే వేరే మొబైల్ కూడా ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి అందులో కూడా ఈ 3 టాస్క్లు అనేది డైలీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరు మిస్ చేయకండి, ఒక్కరోజు కూడా అసలు మిస్ చేయకండి. ఇంకో విషయం వచ్చేసి ఈ యొక్క ARI వాలెట్ సంబంధించి ప్రైవేట్కి మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు పైన 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ బటన్ మీద 1 టైం క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి వ్యూ మాస్టర్ కీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రైవేట్ కీ చూపిస్తారు. అది ఇక్కడ మీరు కాపీ చేసి ఎక్కడో దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఈ యొక్క యాప్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయినా మీ దగ్గర ఉన్న ప్రైవేట్ కీ యూజ్ చేసి మళ్ళీ అకౌంట్ అయితే బ్యాకప్ అనేది తీసుకుని రావచ్చు అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రైవేట్ కీ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా.